వేదవతి, ధర వాళ్ళంతా కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక విష్ణు ఇంకా రాలేదని విష్ణు కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో ధర వాళ్ళ అమ్మ భవానీ అయితే ఇలా అంటూ ఉంటుంది, వేదవతి ఎలాగైనా సరే నువ్వు నీ కొడుకును ఒప్పించాలి, ఒప్పించకపోతే నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది, ఆ తర్వాత మీ ఇష్టం, అది మొత్తం మీ వల్లే, మీ కారణంగానే అని మేము మీ మీద కేసు పెడతామని చెప్పి అంటుంది. అదేంటి భవానీ అలా మాట్లాడతావు, నేను నా కొడుకును ఒప్పించుతానని మీకు మాట ఇచ్చాను కదా, ఎలాగైనా సరే విష్ణుని నేను ఒప్పించుతానని చెప్పి వేదవతి అంటుంది. ఇదంతా వింటున్న చిన్న వాళ్ళ నాన్న అయితే ఇలా మాట్లాడుతూ ఉంటారు. చిన్న అయితే వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, నాన్న ఏంటి నాన్న వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అయితే అన్నయ్య పెళ్ళికి ఒప్పుకుంటాడా ఏంటా, పెళ్ళికి ఎలాగైనా సరే అమ్మ ఒప్పించేలా ఉంది, అలా ఒప్పించితే మరి నా పరిస్థితి ఏంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వాళ్ళ నాన్న అయితే అలా మౌనంగా ఉంటాడు. ఇంతలో చిన్న ఇలా అనుకుంటాడు, అది నిజమే కదా, అన్నయ్య కానీ ధరతో పెళ్ళికి ఒప్పుకుంటే నా పరిస్థితి ఏంటి, ఎటుకు కాకుండా మధ్యలో ఉండిపోతాను, ఈ పెళ్ళి ఎలాగైనా సరే జరగకుండా నేనే ఆపాలి అని చెప్పి చిన్న ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.